వెల్కమ్ టు రవికిరణాలు టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష కొత్త కార్డులు జారీ చేసిన సీఎం జగన్. వైద్యం కోసం పేద ప్రజలు అప్పుల పాలు కాకూడదని వెల్లడి. ఈ నెల 20న విజయనగరం జిల్లా పోలిపల్ల వద్ద యోగులం విజయోత్సవ సభ హాజరు కానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఏపీలో మేం జనసేనతో కలిసి పనిచేస్తున్నామన్న పురంధేశ్వరి. ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు, ఇప్పటికే పొత్తు ప్రకటన చేసిన టీడీపీ, జనసేన. ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు ఉండవన్న మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వమని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, చికిత్స కోసం రాష్ట్రంలోని ఏ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. పేదలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ సోమవారం కలెక్టర్లు, ఆరోగ్య శాఖ అధికారులతో వర్చువల్ గా భేటీ అయ్యారు. సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీఎంఓలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీతో పాటు ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, పేదలకు మరింత అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ కార్డు పరిమితిని 25 లక్షలకు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొత్తగా మరింత మందికి జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష కొత్త కార్డులను ముఖ్యమంత్రి జారీ చేశారు. ఈ కార్డులో లబ్ధిదారుడి ఫోటోతో పాటు ఇతర వివరాలను పొందుపరిచి క్యూఆర్ కోడ్తో రూపొందించినట్లు సీఎం చెప్పారు. పేదలకు ఉచిత వైద్యం అందించే క్రమంలో రాష్ట్రంలోని 2513 ఆసుపత్రులతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆసుపత్రులను కూడా ఎంపానల్ చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ వివరించారు. అధికారంలోకి రాకమునుపు కేవలం 748 హాస్పిటల్స్ కు మాత్రమే పరిమితమై ఉన్న ఈ ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు 2513 హాస్పిటళ్లకు ఈరోజు విస్తరించడం జరిగింది. మన రాష్ట్రంలోనే 2309 హాస్పిటళ్లకు అవైల్ చేస్తా ఉంటే, మన రాష్ట్రమే కాక హైదరాబాద్ లోనూ కూడా ఎక్కడైతే ఈ సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా పేదవాడికి ఆ వైద్యం అందుబాటులోకి తీసుకొని రావాలి. మెరుగైన వైద్యం, బెస్ట్ వైద్యం పేదవాడికి అందుబాటులో ఉండాలి అని అడుగులు పడ్డాయి. హైదరాబాద్ లాంటి నగరంలో 85 హాస్పిటల్స్ ను ఎంపానల్ చేసినాం. బెంగళూరు లాంటి నగరంలో 35 హాస్పిటల్స్ ను ఎంపానల్ చేసినాం. చెన్నై లాంటి నగరంలో 16 హాస్పిటల్స్ ను ఎంపానల్ చేశాం. మొత్తంగా 204 బయట హాస్పిటల్స్, బయట రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటల్స్ ను కూడా ఎంపానల్ చేసి గతంలో మాదిరిగా కాకుండా 716 ప్రొసీజర్లను కూడా బయట రాష్ట్రాలలో కూడా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. గతంలో చూస్తే కేవలం 748 హాస్పిటళ్లకు మాత్రమే రాష్ట్రంలో పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీ బయట రాష్ట్రాలు కూడా లెక్కేసుకుంటే కేవలం హైదరాబాద్ లో మాత్రమే పరిమితమై ఉండేది. అక్కడ మరో 72, అంటే రెండు కలిపినా కూడా కేవలం 820 హాస్పిటల్స్ కు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా 2513 హాస్పిటళ్లకు విస్తరింపజేసినాం. ఈరోజు ఒకవైపున చికిత్సల సంఖ్యను పెంచడం, మరోవైపున ఆదాయపు పరిమితిని సైతం పెంచి ఇంకా ఎక్కువ మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయడం. మూడవది, 25 లక్షల వరకు ఖర్చు అయ్యే చికిత్సలు కూడా ఈరోజు 25 లక్షల దాకా కూడా ఆరోగ్యశ్రీ చికిత్సలను ఖర్చు అయ్యే సేవలను కూడా ఆరోగ్యశ్రీలోకి ఈరోజు తీసుకుని రావడం. 25 లక్షల వరకు ఖర్చు అయ్యే చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీలోకి చేర్చడం. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 55 నెలల కాలంలో వేసిన అడుగులు గతంలో ఇదే మాదిరిగా పడని పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే, గతంలో 2014 నుంచి 2019 అప్పటి ప్రభుత్వంలో ఆ 5 సంవత్సరాలు కలిపి కూడా ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆరోగ్య ఆసరా అంటూ అప్పుడు ఎప్పుడూ ఎలాగూ లేదు, కేవలం ఖర్చు చేసింది ఆరోగ్యశ్రీకి 5171 కోట్లు. అంటే సంవత్సరానికి 1034 కోట్లు కూడా ఖర్చు చెయ్యని పరిస్థితి గతంలో. అదే ఈ రోజు చూస్తే అక్షరాల ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తా ఉన్న అమౌంట్ సంవత్సరానికి 4100 కోట్ల రూపాయలు. ఆరోగ్యశ్రీ
ఆరోగ్య ఆశ్ర ఈ రెండు కలిపితే 4,100 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా కోసం ఖర్చు చేస్తా ఉన్నాం. ఒకసారి గమనించినట్లయితే అప్పట్లో ఆరోగ్యశ్రీ కానీ 104 కానీ 108 కానీ ఇటువంటి సేవలన్నిటికీ కలిపి కూడా గతంలో ఖర్చు చేసింది ఎంత అని చూస్తే 5 సంవత్సరాలలో కేవలం 5,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంటే మనం ప్రతి సంవత్సరము కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తూ ఇప్పటికే 14,439 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఇది సంవత్సరానికి 4,400 కోట్ల రూపాయలు 104, 108 కూడా కలుపుకుంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరాకు 4,100కు 104, 108 కూడా కలుపుకుంటే 4,400 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేవలం పేదవాడి కోసం. పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు, వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అన్న తాపత్రయం. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర నేటితో ముగియనుంది. విశాఖలోని ఆగనంపూడి వద్ద పాదయాత్ర ముగిపోతోంది. మరోవైపు ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్ల వద్ద పాదయాత్ర విజయోత్సవ సభను టీడీపీ భారీ ఎత్తున నిర్వహించనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ సభ నుంచే టీడీపీ జనసేన ఉమ్మడిగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నాయి. ఇరువురు నేతలు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సభకు ఇరు పార్టీలకు సంబంధించి లక్షలాది మంది తరలిరానున్నారు. ఇప్పటికే 7 ప్రత్యేక రైళ్లను టీడీపీ ఏర్పాటు చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీకి భిక్ష తగిలింది. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు ఎడ్లపల్లి రామ్ సుధీర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఎడ్లపల్లి రామ్ సుధీర్ తన అనుచరులు, స్నేహితులతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీరికి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఎడ్లపల్లి రామ్ సుధీర్ తో పాటు స్థానిక జనసేన నాయకులు ఎడ్లపల్లి లోకేష్, పొలకాని లక్ష్మీనారాయణ, మద్దాల పవన్, తోట జగదీష్ ప్రసాద్లు జనసేన పార్టీ కండువా కప్పుకున్న వారిలో ఉన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ నేతృత్వంలో ఈ చేరికలు జరగడం విశేషం. ఏపీలో ఈసారి పొత్తు రాజకీయాలు ఆసక్తికరంగా మారబోతున్నాయి. వచ్చే ఎన్నికల కోసం పొత్తు కుదుర్చుకున్నట్లు టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే ప్రకటించగా జనసేన తమ భాగస్వామ్య పక్షమని మరోపక్క బీజేపీ చెబుతోంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండగా టీడీపీ, బీజేపీ కూడా కలుస్తాయా అన్నది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తాము జనసేనతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు. ఏపీలో బీజేపీతో ఇతర పార్టీల పొత్తులపై జాతీయ నాయకత్వానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వంపై పురంధేశ్వరి స్పందించారు. ఏపీలో కార్పొరేషన్ల పేరుతో వైసీపీ సర్కార్ కులాల మధ్య చిచ్చు పెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కేంద్రం నిధులతోనే జరుగుతోందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. నిధులు కేంద్రానివి, స్టిక్కర్లు రాష్ట్రానివి అని వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా ఓటుతో దీవించాలని కోరారు. నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికీ 3 నెలలు అవుతుంది నేను అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. పర్యటన అంటే కేవలం ఊరికినే వెళ్ళి రావడం కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని కలవాలి, వారితో అనుబంధం బలోపేతం చేసుకోవాలి, వారి మనోభావాలు అర్థం చేసుకోవాలి అనేటువంటి సంకల్పం ఒక పక్కన అయితే, రెండవ పక్కన పార్టీ సంస్థాగతంగా ఏ మేరకు బలంగా ఉన్నది, ఇంకా ఏ పని చేసుకుని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం ఇంకొకటి అయితే, రాజకీయ పరంగా ఆ జిల్లాలో పరిస్థితులు ఏమిటి, మేము ఏ రకమైనటువంటి రాజకీయ కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి, ఈ విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ నా పర్యటన నేను ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే నేను 18 జిల్లాలకు వెళ్ళాను. ఇది 19వ జిల్లా. రేపు మళ్ళీ గోదావరి జోన్లో ఉన్నటువంటి ఇంకొక 4 జిల్లాలకు వెళ్తాను. ఆ తర్వాత కోస్తాలో మిగిలిపోయినటువంటి ఇంకో 3 జిల్లాలకి నేను వెళ్ళాలి. ఆ సందర్భంలో మేము అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాం. మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 9.5 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో ఇంకా వచ్చే సంవత్సరం ఏప్రిల్ చివరికల్లా ఎన్నికల్ని మనం అందరం కూడా ఎదుర్కోబోతున్నాం. అటువంటి సందర్భంలో భారతదేశానికి ఏ రకమైనటువంటి సుపరిపాలనని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అందించిందో మేము చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాం.
అది మాత్రమే కాకుండా కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా తన సహకారాన్ని రాష్ట్రానికి అందించింది. అంటే కేవలం అక్షర క్రమంలో మొదట్లో ఉండడం మాత్రమే కాదు, అభివృద్ధిలో సైతం ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి చాలా వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తన సహకారాన్ని అందించింది. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులన్నీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహాయంతోనే జరుగుతున్నాయని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే నేను పర్యటించాను, ఇప్పటికే నేను 19 జిల్లాల పర్యటనకు వెళ్ళాను. వెళ్ళినటువంటి సందర్భంలో ఆ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరిగేటువంటి అభివృద్ధి పనులు వాటిని మీడియాతో సహా వెళ్ళి మేము చూడటం జరిగింది. ఎందుకంటే ఒక రకమైనటువంటి మీరు నేను అనుకుంటున్నాం వారు తీసుకోవాల్సినటువంటి చర్యలు వారు తీసుకుంటున్నారు. ఇవాళ కేంద్రం డబ్బిస్తుంది, స్టిక్కర్ ఎవరిదండి? రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిది. అది వల్ల కాదు అని చెప్పి మేము ఫిర్యాదు చేసిన తర్వాతే కదా కేంద్రం మరి చొరవ తీసుకుంది. అట్లాగే మేము ఎప్పటికప్పుడు వారి దృష్టి తీసుకెళ్తుంటే వారు దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏది సర్లండి, లెక్కలు నేను ఏ రకంగా మార్చేయచ్చు, మార్చేసి నేను అక్కడ లెక్కలకి ఇస్తాను. మేము లేవండి, మేము ఆంధ్రాలో ఉన్నాం. మేము లెక్క తీసుకుంటాం, లెక్క తీసుకున్న తర్వాత ఆ లెక్కకు అనుగుణంగా మేము ఇతర రాష్ట్రాలతో మేము పోల్చుకుంటాం. దాన్ని అధిగమించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం మా కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మా దృష్టి అంతా కూడా మా పార్టీని బలోపేతం చేసుకోవడం లేదు కనుక పొద్దులు వారు చెప్పినప్పుడు మీకు చెప్తాను. తెలంగాణలోనూ అసలు ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికీ 3 నెలలు అవుతుంది నేను అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించి. ఉద్యోగులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని, ఎవరైతే ప్రజాధనం దోపిడీ చేశారో, ప్రభుత్వ భూములు ఆక్రమించారో వాటన్నిటిపై సమీక్షలు చేస్తామని, సరిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దడమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను కోరినట్టు తెలిపారు. ఏమి చేయాలనుకుంటుంది, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి, ఈ ప్రభుత్వ భవిష్యత్ కార్యరూపం ఏంటి, దాన్ని ఎలా ఆచరించాలి అనేది ఇందాక ఒక పాలేరు నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలకి అధికారులతో పాటు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, కలెక్టర్ గారు, సిపి గారితో కూర్చొని చర్చించిన తర్వాత వారితో మాట్లాడటం జరిగింది. ప్రజాప్రభుత్వం ఇది, ఇందిరమ్మ రాజ్యం ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. స్వేచ్ఛగా ఏదైతే 7వ తారీఖు మధ్యాహ్నం 1:04 ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన లగాయితూ ఇనప కంచెలతో బంధించిన ప్రగతి భవనం దగ్గర నుంచి లగాయితూ ప్రజలకు సెక్రటేరియట్లో సామాన్య ప్రజలకు ప్రవేశం లేని సందర్భం గత ప్రభుత్వంలో ఉన్న దానిని మరిపించే విధంగా తీసుకున్న నిర్ణయాలతో లగాయితూ స్పాట్లో తీసుకునే అనేక నిర్ణయాలు గౌరవ మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు దాని మీద చర్చించి తీసుకొని సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే ఈ ప్రభుత్వం అని శ్రీకారం చుట్టడం జరిగిన సంగతి మీ అందరికీ తెలియంది కాదు. ఈ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో పనిచేయాలని, చిత్తశుద్ధితో పనిచేసే అధికారుల్ని కీ పొజిషన్లో పెట్టుకొని మిగతా అధికారుల సహకారంతో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో 6 గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసేదే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం, ఆశయం. ఈ 6 గ్యారంటీలు నమ్మి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని దీవించారు. ఇందాక అధికారులతో కూడా అదే మాట్లాడాను. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ప్రభుత్వం కాదు. గత ప్రభుత్వం యొక్క ఒత్తిళ్ల వల్ల, గత ప్రభుత్వం యొక్క కొన్ని తప్పుడు నిర్ణయాలు మీ మీద పెట్టి రుద్దిన సందర్భాలు కోకొల్లలున్నాయి.
వాటిని ఇవాళ విమర్శించుకోవటానికి ఈ సమీక్ష నిర్వహించలేదు. గత ప్రభుత్వం ఏవైతే తప్పులు చేసిందని మనం అనుకుంటున్నామో తిరిగి అవి పునరావృతం కావద్దు. మీరు ఉద్యోగస్తులు, మీ మీద కక్ష సాధింపు ఈ ప్రభుత్వానికి లేదు, ఉండబోదు. ఒక పాలేరు నియోజకవర్గమే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ మంత్రులమైన మేము, మా ముఖ్యమంత్రి గారికి కూడా ఇటువంటి కక్ష సాధింపు చర్య ఏ ఒక్కళ్ళ మీద లేదు. ప్రతిపక్షంలో ఉన్న ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన పేషీలోకి రాగానే వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన టీఎస్ఆర్టీసీ రవాణా శాఖలకు సంబంధించిన 3 ఫైళ్లపై సంతకం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి గాను బస్ పాస్ రాయితీల ఖర్చు రీయింబర్స్మెంట్ కోసం 212.50 కోట్లను విడుదల చేస్తూ మొదటి ఫైల్పై సంతకం చేశారు. ఇదే త్రైమాసికానికి గాను మరో 162.50 కోట్లను విడుదల చేస్తూ మరో ఫైలు పైన ఎల్ రాజ్యలక్ష్మి హెడ్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ కి 1 లక్ష రూపాయల మెడికల్ క్లెయిమ్ ను మంజూరు చేస్తూ 3వ ఫైల్ పైన సంతకం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొన్నంకు ఆర్టీసీ ఎండీ సంజన, పలువురు మంత్రులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశంసించారు. ఈ మేరకు బీజేపీ నేత సీఎంకు లేఖ రాశారు. మిడ్మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమన్నారు. త్యాగాల పునాదాలపై ఏర్పడిన తెలంగాణలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగించాలని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మిడ్మానేరు బాధితుల సమస్యను లేఖలో ప్రస్తావించారు. ఒక్కో బాధిత కుటుంబానికి ఇళ్ల నిర్మాణం కోసం 5.04 లక్షలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. నీలోజుపల్లి నుంచి నందిగామ అగ్రహారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ సహా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు అర్హత లేకున్నప్పటికీ మిడ్మానేర్ ప్యాకేజ్ పరిహారం తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ములుగు నియోజకవర్గానికి వచ్చారు సీతక్క. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ములుగు జిల్లా మహమ్మద్ గోస్పల్లి వద్ద ఆమెకు ఘన స్వాగతం పలికారు. పర్యటన సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, నేను ఏ స్థాయిలో ఉన్నా ములుగుకు ఆడబిడ్డనే. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేసి నా శాఖకు వన్నె తెస్తానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో మాత్రమే అభివృద్ధి చెందాయి. రాబోయే కాలంలో కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ అంటే స్వేచ్ఛ, అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. ఈ రోజు ఈ నియోజకవర్గానికి ఆడబిడ్డగా అందరి యొక్క ఆత్మీయ కుటుంబ సభ్యురాలుగానే ఉంటానని మరొకసారి మీకు అందరికీ మాట ఇస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో మరి ఇతర బాధ్యతలు ఉన్నప్పటికీ ఎక్కడున్నా నా మనసు, నా యొక్క పని కూడా ములుగు నుంచే రాష్ట్రానికి సేవలు అందిస్తానని కూడా, ఒక సేవకురాలుగానే ఉంటానని రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు, మాట కోసం కట్టుబడి ఉండేటువంటి పార్టీ. అందుకోసమే తల్లి సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ ఈ రోజు 10 ఏళ్ల తర్వాత ఇందిరమ్మ రాజ్యం కోసం మీరందరూ కార్యకర్తలు, నాయకులు కష్టపడి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి 6 గ్యారంటీలతో పాటు ఇంకా ఎలాంటి సంక్షేమం ఉంటుందో తెలియజేసి భారీ మెజార్టీతో మీరందరూ కష్టపడి నన్ను గెలిపించినందుకు తప్పకుండా మీ అందరి కష్ట సుఖాలలో, ప్రజలందరి కష్ట సుఖాలలో, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ గతం కంటే, గతంలో కూడా ఎప్పుడు నేను ఖాళీగా లేను, ఉండలేదు. ఇప్పుడు కూడా అంతకు మించి మరి నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతానని మరొకసారి మీ అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర మంత్రి
మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ నిర్వహించారు. కిషన్ రెడ్డి దంపతులు 23 ఏళ్లుగా ఏటా అయ్యప్ప పడి పూజ నిర్వహిస్తున్నారు. ఈసారి మరింత ఘనంగా కార్యక్రమం జరిగింది. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలోని మైదానంలో ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ओम श्री स्वामिये प्रियनेदन मुहूर्त सुमुहूर्त मूल महागणपति भगवाने अयं मुहूर्त सुमुहूर्तस्तु ओम श्री स्वामिये दीपाराधन प्रियने టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర చివరి రోజుకు చేరుకుంది. చివరి రోజు యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. యాత్ర చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. జనసేన శ్రేణులు కూడా లోకేష్ తో కలిసి నడుస్తున్నారు. మరోవైపు పాదయాత్ర ముగుస్తుండటంతో నారా నందమూరి కుటుంబ సభ్యులు విశాఖకు చేరుకున్నారు. లోకేష్ వెంట తల్లి నారా భువనేశ్వరి, అత్త వసుంధర, ఇతర కుటుంబ సభ్యులు కలిసి నడిచారు. ఈ ఏడాది జనవరి 27న పాదయాత్ర ప్రారంభమైంది. మొత్తం 97 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగింది. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం విజయోత్సవ సభను టీడీపీ పెద్ద ఎత్తున నిర్వహించబోతోంది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లీడర్ గువ్వల బాలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గువ్వల బాలరాజు ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓటమి తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి వస్తుండగా ఆయన పోలీసులు అడ్డుకున్నారు. వెల్దండ వద్ద ఆయన కారును అడ్డుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఆయన అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్దండ పోలీస్ స్టేషన్కు భారీగా తరలివచ్చారు. స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు. తమ నాయకుని అరెస్ట్ అక్రమమని, గువ్వల బాలరాజును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నినాదాలు చేస్తూ స్టేషన్ ముందు బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ నాయకుడిని వేధిస్తోందని, కావాలని ఆయన అరెస్టు చేయించిందని మండిపడుతున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. అమెరికా అధ్యక్షుడు కాన్వాయ్లోని కారును మరో కారు ఢీకొట్టిన ఘటన కలకలానికి దారితీసింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం డెలవరలోని తన క్యాంపులో కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అధ్యక్షుడు భద్రత నిమిత్తం కార్యాలయానికి సమీపంలో నిలిపి ఉంచిన ఒక కారును మరో కారు ఢీకొట్టింది. బైడెన్ తిరుగు ప్రయాణమయ్యేందుకు కార్యాలయం నుంచి బయటకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్రమత్తమైన భద్రతా అధికారులు అధ్యక్షుడిని వడివడిగా అక్కడి నుంచి తరలించారు. బైడెన్, ఆయన భార్య సురక్షితంగా ఉన్నట్లు వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్ లో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా GN1 కరోనా సబ్ వేరియంట్ వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా లక్షణాలు ఉంటే RT-PCR టెస్టులు చేయించుకోవాలని పేర్కొంది. టెస్టుల్లో పాజిటివ్ వస్తే ఆ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని స్పష్టం చేసింది. అన్ని జిల్లాల్లోనూ పరిమితిని సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసింది. భారత్ లో ప్రస్తుతం XBB వేరియంట్ తో పాటు JN1 సబ్ వేరియంట్ వ్యాపిస్తున్నట్లు వెల్లడైంది.
గత 24 గంటల వ్యవధిలోనే దేశంలో 335 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5 మరణించడంతో కేంద్రం అప్రమత్తమైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష కొత్త కార్డులు జారీ చేసిన సీఎం జగన్. వైద్యం కోసం పేద ప్రజలు అప్పుల పాలు కాకూడదని వెల్లడి. ఈ నెల 20న విజయనగరం జిల్లా పోలిపల్ల వద్ద యోగులం విజయోత్సవ సభ హాజరు కానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఏపీలో మేము జనసేనతో కలిసి పనిచేస్తున్నామన్న పురంధేశ్వర్. ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు, ఇప్పటికే పొత్తు ప్రకటన చేసిన టీడీపీ, జనసేన. ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు ఉండవన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం అని వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.